ఏకాదశి కదా! మరి ఏకాదశి రోజున తల రుద్దుకుని తలస్నానం చెయ్యరు కదా! మరి రేపు భోగి పండుగ కూడా కదా! తలస్నానం చెయ్యొచ్చా? విశేషం కదా రేపు భోగి. భోగి రోజు తప్పకుండా తలస్నానం చేయాలి కదా! కాబట్టి రేపు ఏకాదశి వచ్చినా, భోగి పండగ రోజు మనం ఎలా అయితే ప్రతిసారి తలస్నానం చేస్తామో, రేపు ఏకాదశి ఉన్నా గాని తలస్నానం చెయ్యొచ్చు. అలాగే ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళ కోసం ఏకాదశి వ్రత మహిమని నేను ప్రతి ఏకాదశికి పెడుతున్నాను. ఒకవేళ ఏకాదశి వ్రత నియమాలు పాటించలేని వాళ్ళు శ్రద్ధగా ఆ కథని విన్నా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తారు. కాబట్టి నేను రేపు పొద్దున్నే ఏకాదశి మహిమ వీడియో పెడతాను. మీరు ఆ కథని చాలా శ్రద్ధగా విని మీ మనస్సుని భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి. అప్పుడు మీరు ఏ నియమాలు పాటించలేకపోయినా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది.